అందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. పల్లెలలో ఉంటూ పని చేయగలిగిన సామర్థ్యం ఉండి ఆర్థికంగా బలపడాలి అనే మహిళల కోసం నేను ప్రారంభించిన పల్లె తల్లి ఉత్పత్తుల గురించి తెలుసుకుంటూ ఈ వీడియోని చూద్దాం. మా పల్లె తల్లి ఉత్పత్తుల యొక్క తయారీ, వాటి వినియోగం, ఉపయోగాలు, వాటి ధరలను మీకు తెలియచేస్తూ ఈ వీడియోని మీకు అందజేస్తున్నాను. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం అండి. మనం ప్రకృతి మాతను ఆధారంగా చేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుని ఉపయోగించుకునే మజ్జిగ పచ్చిమిరపకాయలు, మంచి పోషకాలతో కూడిన పంచవర్ణాల పిండి వడియాలు, గుమ్మడికాయలో నీళ్లను వృధా చేయకుండా 2 రకాల గుమ్మడి వడియాల తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దామండి. మా పల్లెటూర్లలో ప్రతిరోజు మా జీవన విధానం తెల్లవారుజామునే ప్రారంభం అవుతుందండి. నిద్ర లేచిన వెంటనే దేహం పని, ఇంటి పని, దైవం పని పూర్తి చేసుకుని కృషి ప్రారంభిస్తాం. ముక్కోటి దేవతల నిలయమైన గోమాతను నట్టింట ఉంచుకొని మన జీవన విధానంతో, మన కృషితో పాటు గోసేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ మోపురాన్ని స్పర్శిస్తే శివలింగాన్ని స్పర్శించినంత ఆనందం, తన్మయత్వం కలుగుతుందండి. ఓం నమః శివాయ. మొదటగా గుమ్మడి వడియాలు తయారీ చూద్దామండి. గుమ్మడికాయలని శుభ్రంగా కడిగి కట్ చేసేటప్పుడు వచ్చే నీళ్లను ఒక్క చుక్క కూడా వృధా అవ్వకుండా నీళ్ళని, ముక్కల్ని, గింజల్ని అన్నీ కలిపి కట్ చేసేయండి. తక్కువగా ఉంటే స్టీల్ ప్లేట్లు ఆరబెట్టుకోవచ్చు. మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకుని ఎండబెట్టాలండి. వేరే దారి లేదు. కాటన్ బట్ట పైన ఆరబెడితే ఈ రసం అంతా కాటన్ చీర పీల్చేసుకుంటుందండి. అందుకని ఇలా పేపర్ పైన ఆరబెట్టాల్సి వస్తుంది. గుమ్మడికాయని గుమ్మానికి కట్టి ఉంచితే సంవత్సరం పాటు మనల్ని గండాల నుంచి కాపాడుతుంది అంటారు. అలాంటి గుమ్మడికాయని తొక్కని, నీళ్ళని, గుంజుని, గింజల్ని పూర్తిగా మనం ఆహారంగా ఉపయోగిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందండి. ఇది మా ఇంటి అన్ని ఆనుకుని ఉన్న ప్రకృతి మాత. మీరు చూడండి, ఎదురుకుండా ఉన్న డాబా పైన వడియాలు పడుతున్నాను. ఈ పెంకుటిల్లే మా ఇల్లు. సాయంత్రం వరకు ఆరిన గుమ్మడికాయ ముక్కల్ని రాత్రికి ఇలా ఫ్యాన్ కింద ఉంచాలండి. మూట కట్టి ఉంచితే పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా 2 రోజుల పాటు మనం ఆరనివ్వాలండి. సూర్యరశ్మితో తనలో రసాన్ని ఇముడ్చుకున్న ఈ గుమ్మడి వడియాలు డ్రై ఫ్రూట్స్ అంతటి శక్తిని ఇస్తాయండి. ఫిబ్రవరి నెలలో వడియాలు బాగా ఆరో మార్చి నెలలో వచ్చాక పడదామనుకుంటే లేత గుమ్మడికాయలు పాడైపోతాయండి. అలాంటి సందర్భాల్లో ఇలా 2 రోజులు మొక్కల్ని ఎండనిచ్చి వడియాలు పట్టుకుంటే 2 రోజుల్లోనే ఆరిపోతాయండి వడియాలు. మేము బూడిద గుమ్మడికాయల్ని సీజన్ మొదలైనప్పటి నుంచి 90% వరకు రసంగానే ఉపయోగించేస్తాం. వెజిటబుల్ జ్యూసుల్లో 10% మాత్రమే ఇలా వడియాలు పట్టుకుంటామండి ఎప్పుడైనా తినడానికి. గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పేసి మూట కట్టి నీళ్ళని పిండేయకుండా ఇలా ఆరనిచ్చి ఉపయోగించుకుంటే ఎంతో మేలు చేస్తాయండి మనకి. కుంచుడు గుమ్మడికాయ ముక్కలు ఆరితే సేరు అవుతాయండి. ఇవి 2 సేర్లు ఎండిన గుమ్మడికాయ ముక్కలు. నేను సేరు మినపప్పు పోసానండి. ఒక 200 గ్రాముల పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాముల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పునండి. ఉప్పును నేను ముందే చల్లాను. గుమ్మడికాయలో నీరును వృధా చేయకుండా ఇలా ఇందులోనే ఇమిడి ఉండేలా మనం వడియాలను తయారు చేసుకుంటే పోషకాలు వృధా అవ్వకుండా ఉంటాయండి. ఈ ఎండిన గుమ్మడికాయ ముక్కలు మనం కలిపిన మినప్పిండి కానీ, వరిపిండి కానీ ఆ తడిని లాక్కుని త్వరగా ఎండిపోయి వడియాలు తెల్లగా వస్తాయండి. ఒక 8 కేజీల గుమ్మడికాయని కోస్తే కేజీ ఎండిన గుమ్మడికాయ ముక్కలు అవుతాయండి. దాంట్లో కేజీ మినపప్పు పడుతుంది. దాన్ని గారెల పిండిలా రుబ్బుకుంటే మెత్తగా రుబ్బాలండి. అప్పుడు వడియాలు బాగా వస్తాయి. కొంతమందికి గుమ్మడి వడియాలు రేకుల్లో ఉంటే ఇష్టంగా ఉంటాయండి. వారు మినపప్పు సగమే వేసుకోవచ్చు. 1/2 కేజీ మినపప్పుతో కూడా ఈ వడియాలు వస్తాయి. నేను కేజీ మినపప్పు వేసానండి. ఇది సమానంగా వస్తాయి. పాత పద్ధతిలో అయితే గుమ్మడికాయ ముక్కలు కొయ్యగానే సరిపడా ఉప్పు వేసేసి ఒక గుడ్డను మూట కట్టి ఆ మూట పైన రాయి పెట్టేవారండి అమ్మ వాళ్ళు. శుభ్రంగా అందులో ఉన్న నీరంతా కిందకు పోయేది. నాకు ఆ నీరుని అలా వృధా చేయడం ఇష్టం లేక ఈ పద్ధతిని నేను ఎన్నుకున్నాను. 2 రోజులు ఆరిన గుమ్మడికాయ ముక్కలు కేజీ వచ్చాయండి. వీటికి కేజీ మినపప్పు నానబెట్టాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మా పల్లె తల్లి ఉత్పత్తుల్లో మేము ఏం చేయగలం, ఎలా అందివ్వగలం అనే వివరాలను మీకు పూర్తిగా తెలియచేశానండి. ప్రకృతి మాతను ఆధారంగా చేసుకుని చేసే పనుల్ని ఇలా తెల్లవారేసరికి చేసేసుకుంటే, వెలుగు వస్తూ ఉన్నప్పుడు చేస్తే మనలో చైతన్యము, శక్తి పెరుగుతుందండి. పని సునాయాసంగా అయిపోతుంది. వడియాలు పట్టేటప్పుడు ప్రతి వడియాన్ని రౌండ్గా చేసుకుంటూ పెడితే వడియాలు గట్టొస్తాయండి. ఇలా తీసామా పెట్టామా అని గొల్లగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే వేగేటప్పుడు కూడా గొల్లగా వేగుతాయి. వడియం ఎత్తు లేకుండా కొంచెం ఇలా అద్దితే వడియం ఎత్తు తక్కువగా వస్తే నూనె తక్కువగా పడుతుంది. ఎక్కువ నూనె ఎసరు పెట్టి వడియాలు వేపుకుంటే కాగుడు నూనె అయిపోతుంది. ఆ కాగుడు నూనె ఆరోగ్యానికి మంచిది కాదు. 4-5 వడియాలు వేపుకునేటప్పుడు కొంచెం నూనె ఎసరు పెట్టి వడియాలు వేపుకుని ఆ నూనెతో ఉల్లిపాయలు వేపేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు ఖాళీ అయిపోతుంది. వండుకున్నప్పుడు, వేపుకున్నప్పుడు వారానికి 1-2 సార్లేండి వడియాలు వేపుకునేది. విజయలక్ష్మికి సాయం చేద్దామన్నట్టుగా ఈ మేఘాలు సూర్యభగవానుడికి అడ్డుగా ఉండి వడియాలు పెట్టడం పూర్తయ్యే వరకు నీడగా ఉండి తర్వాత ఎండొచ్చిందండి.
సగ్గుబియ్యం వరిపిండితో తయారు చేసే గుమ్మడికాయ వడియాలు తయారీ చూద్దామండి. ఇవి 2 సంవత్సరాల పాటు నాణ్యతలో మార్పు లేకుండా నిల్వ ఉంటాయండి. ఒక రోజు అంతా ఎండిన గుమ్మడికాయ ముక్కలు 8 కేజీలు ఎండబెడితే 1 కేజీ గుమ్మడికాయ ముక్కలు మాత్రమే తయారవుతాయండి. 1/2 కేజీ సగ్గుబియ్యం, 1/2 కేజీ వరిపిండి పడుతుందండి వీటికి. సగ్గుబియ్యాన్ని 1/2 కేజీకి కేజీ నీళ్ళను వేసి 2 వంతుల నీళ్ళండి రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. ఈ వరిపిండిని ఒక 3 గంటల ముందు నానబెడితే సరిపోతుంది. పండు పచ్చిమిరపకాయలు బాగుంటాయండి. 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు. అల్లం కూడా 50 నుంచి 100 గ్రాముల వరకు మన కారాన్ని ఇష్టాన్ని బట్టి. రాత్రి నానబెట్టినప్పుడు 2 వంతుల నీళ్ళను వేసామండి. మరో 2 వంతుల నీళ్ళను ఇప్పుడు చేర్చాము. నెమ్మదిగా కొంచెం దలసరిపాటి గిన్నె పెట్టి కలుపుతూ ఉండాలండి, లేకపోతే సగ్గుబియ్యం మాడిపోతాయి. మాడితే అసలు వడియాలు బాగోవు. సగ్గుబియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించాలండి. వరిపిండి సగ్గుబియ్యంతో కలిపి చేసే గుమ్మడి వడియాల పిండి పల్చగా ఉడకపెట్టకూడదండి, వడియాలు బాగా రావు. మనం 3 వంతుల నీళ్ళని మాత్రమే వేయాలి. సగ్గుబియ్యం వరిపిండి కలిపి కేజీ తీసుకుంటే 3 లీటర్ల నీళ్ళని వేసామండి ఉడికేటప్పటికి. రాత్రి నానబెట్టడానికి పోసిన నీళ్లతో సహా కలిపి అండి ఈ కొలత. మెత్తగా ఉడికిన తర్వాత ఈ వరిపిండిని చేర్చి బాగా కలపాలండి, ఉండలు కట్టకుండా. మధ్యలో సమయం వృధా అవ్వకుండా నేనైతే ఏదో ఒక స్తోత్రాన్నో పాటనో నేర్చుకుంటూ ఈ వంటలు చేసుకుంటూ ఉంటానండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ. మన కర్మేంద్రియాలు పనులు చేస్తూ ఉన్న జ్ఞానేంద్రియాలైన మనస్సుని బుద్ధిని భగవంతునితో లయం చేయటానికి పాటలు చాలా సులువైన మార్గం అండి. భగవన్నామస్మరణతో తయారు చేస్తే మనం వండే వంట కూడా ప్రసాదం అంత శక్తివంతంగా తయారవుతుందండి. పిండి అడుగంటితే కనుక మీరు ఉపయోగించకుండా పక్కన పెట్టిన పెనాన్ని కొంచెం నీళ్లు వేసి పెట్టండి, 5 నిమిషాల పాటు మగ్గిపోతుంది. ఉడికించిన పిండి పూర్తిగా చల్లారాలండి. వెలుగు వచ్చేసరికి మనం సిద్ధం చేసుకుని ఉంచుకుంటే సూర్యభగవానుడు వచ్చేసరికి వడియాలు పట్టేయచ్చు. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పునండి కొంచెం మిక్సీ చేసి మరీ మెత్తగా కాకుండా ఉంటేనే బాగుంటాయి వడియాల్లోకి. గరిటతో కన్నా చేతితో అయితేనే బాగా కలుస్తాయండి. కారం నాకు పడదు అనుకుంటే కవర్ తొడుక్కుని మరీ కలుపుకోండి, లేకపోతే చెయ్యి మండిపోతుంది. మనం కలిపే పిండి గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. ఒకవేళ వేడి ఉంటే పల్చని ప్లేట్లో ఆరదీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కలపండి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి. పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న చేతులు చేతగాని చేతులుగా మిగిలిపోకూడదు, సంపాదించే చేతులుగా మారాలి. ఈ సంపాదనతో మనం, మన కుటుంబం, మన తోటివారు, మన గ్రామం సుసంపన్నంగా తయారవ్వాలి. మా గ్రామాలలో సామర్థ్యం ఉండి ఆర్థికంగా బలపడాలి అనుకునే మహిళల కోసం నేను పల్లె తల్లి ఉత్పత్తులు అనే కంపెనీ ప్రారంభించానండి. ఇది త్వరలోనే ఆన్లైన్ కూడా పెడుతున్నాం. మీకు కావలసిన ఉత్పత్తులను మేము అందజేయగలుగుతాం. నా దగ్గర మిషన్ నేర్చుకున్న మహిళలు, మేడం గారు మిషన్ అస్తమానం ఎవరు కుట్టించుకోవట్లేదండి బట్టలు, ఏదైనా పని కల్పించండి అని అంటే వారి కోసం నాకు ఈ ఆలోచన పుట్టిందండి. మా గ్రామంలో మహిళలంతా శివాలయానికి దర్శనానికి వచ్చినప్పుడు కాసేపు అలా స్వామి సన్నిధిలో కూర్చొని పాటలు పాడుకుని మంచి చెడు మాట్లాడుకునేటప్పుడు వారు నాతో విన్నవించిన మాటలండి. పని చేద్దామంటే పని లేదండి, బోళ్ళంతా ఖాళీగా ఉంటున్నాము, ఏదైనా పని ఉంటే మేము చేస్తాము, మీరు చెప్పండి అని అంటున్నారు. మా గ్రామాలలో మగవారు వ్యవసాయం చేస్తారు, ఆడవారంతా ఖాళీ. ప్రకృతి మాత ఎంతో సహాయకారిగా ఉంటుంది మాకు ఇలాంటి పనులు చేయడానికి. ప్రతి ఒక్కరికి ఒంటి పని, ఇంటి పని, వంట పని, దైవం పని ఒక 8 గంటల్లో పూర్తయిపోతుందండి. మిగిలిన 8 గంటల ఖాళీ, 8 గంటల విశ్రాంతి. ఆ 8 గంటల్ని సద్వినియోగం చేసుకుందాం అనే ప్రయత్నంలో మేము ఉన్నామండి. మజ్జిగ పచ్చిమిరపకాయలు తయారీ చూద్దామండి. ఇవి 2 కేజీల పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి ఒక పిన్నిస్తో 2 వైపులా ఇలా చీరితే లోపలికి మజ్జిగ కారం బాగా పడతాయండి. అన్నీ ఇలా సిద్ధం చేసి ఉంచుకోవాలి. మార్చి నెలలో అయితే ఎండ బాగుంటుంది, పచ్చిమిరపకాయలు ముదురుగా ఉంటాయి. కొంచెం అత్యవసరంగా ఈ మజ్జిగ పచ్చిమిరపకాయలను తయారు చేయాల్సి వచ్చి ఇప్పుడు చేస్తున్నానండి వీటిని. 2 కేజీల మిరపకాయలకి 100 గ్రాముల అల్లం, ఒక 10 పెద్ద నిమ్మకాయల రసం అండి. నిమ్మకాయ రసం ఎక్కువ వేస్తే, మజ్జిగ తక్కువగా వేస్తే సరిపోతుందండి. 1 లీటర్ పెరుగు, దీన్ని పల్చిగా చిలికేసి నానబెట్టినప్పుడు మనం వేసుకోవాలి. కొంచెం వామ్ అండి, ఇంచుమించుగా ఒక 50 గ్రాములు, ఒక 4 పెద్ద స్పూన్ల వామ్ అయితే సరిపోతుంది. ఈ మజ్జిగ పచ్చిమిరపకాయలో వామ్ రుచి మాకు నచ్చుతుందండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదా లేదు. లేదా కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వారిది.
ఈ అల్లాన్ని మెత్తగా పేస్ట్ చేసి ఈ వామును కూడా ఒక్కసారి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం చెక్క ముక్కగా మిక్సీ చేయాలండి. మనకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి. వడియాలు ఆరోగ్యానికి మంచిది కాదు అని మనకు తెలిసిన అప్పుడప్పుడు తింటాం. బజార్లో దొరికే మజ్జిగ పచ్చిమిరకాయలు అయితే నిమ్మప్పు వేసి నానబెట్టి తయారు చేస్తారటండి. అవి మరింత ప్రమాదం. ఇలా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకోవడం మా వల్ల కాదు అంటే చెప్పండి, మా టీంలో ఉన్న మహిళలు తయారు చేసి మీకు అందిస్తారు. మాకు పని, మీకు ఆహారం. కేజీ పచ్చిమిరపకాయలకి లీటర్ పెరుగు వేస్తే మిరపకాయలు త్వరగా ఎండట్లేదండి. అందుకని ఇలా నిమ్మకాయలను జత చేసుకుని 1/2 లీటర్ పెరుగుతోనే మేము ఈ మజ్జిగ పచ్చిమిరపకాయలను చేస్తున్నాం. త్వరగా ఆరిపోతున్నాయి. ఈ మజ్జిగ ఎక్కువ అయ్యే కొలది మిరపకాయలు 2-3 రోజులు ఈ మజ్జిగలోని నానబెట్టి ఎండపెడుతుంటే మెత్తగా తేగుళ్ళ అయిపోతున్నాయండి మిరపకాయలు. మరి మిరపకాయల్లో బలం లేక ఏమో 1 స్పూను పసుపు వేసి బాగా కలిపేసి మనం తయారు చేసుకున్నవన్నీ బాగా కలిపి ఈ మిరపకాయల్ని ఇందులో ములిగేలాగా మనం వేయాలి. ఎక్కువ ములిగేలాగా ఏం వేయలేదులేండి, నేను అలా పైకి కిందకి కలుపుతూ ఉన్నాను. వేసిన తర్వాత ఈ బేసిన్ని పట్టుకుని పైకి కిందకి కలిపితే ఈ మిరపకాయల లోపలికి ఈ మజ్జిగ, ఈ వాము, ఈ పులుపు, ఈ ఉప్పు అన్నీ సమానంగా పట్టి భలే ఉంటాయండి ఈ మిరపకాయలు. మంచి రుచిగా, చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది ఆ రుచి గుర్తొచ్చి. మనం ఉదయాన్నే మిరపకాయలు తెచ్చుకొని ఇలా రెడీ చేసేసి సాయంత్రానికల్లా మనం సిద్ధం చేసుకుంటే నిద్రపోయే వరకు కూడా అలా పైకి కిందకి కలుపుతూ ఉండి రాత్రంతా ఊరపెట్టి ఉంచితే ఈ మజ్జిగలో బాగా నానుతాయండి మిరపకాయలు. మర్నాడు ఉదయాన్నే మనం ఈ మిరపకాయల్ని ఈ ఉన్న మజ్జిగ నుంచి వేరు చేసి మిరపకాయల్ని విడివిడిగా ఎండలో పెట్టి ఈ మజ్జిగని పక్కన పెట్టి మూత పెట్టి ఉంచాలండి. అలా 2 రోజులు ఎండబెట్టేసరికి మజ్జిగ అంతా మిరపకాయలకు పట్టేస్తుంది. మిగిలిన మజ్జిగని కూడా ఆ మిరపకాయల పైన వేసేసి మనం 3వ రోజు ఎండలో పెట్టేయచ్చు. 4వ రోజుకి మిరపకాయలు మనకి సిద్ధమవుతాయి. 5 కేజీల పచ్చిమిరపకాయలకి కేజీ మజ్జిగ పచ్చిమిరపకాయలు తయారవుతాయండి ఎండిన తర్వాత. సాయంత్రం వరకు ఎండిన మిరపకాయలని ఒక పాత్రలోకి చేర్చి మనం ఉదయాన్నే పక్కకి తీసి ఉంచిన మజ్జిగని ఈ మిరపకాయల పైన పోసి బాగా కలపాలండి. మూత పెట్టి ఉంచి మర్నాడు ఇదే విధంగా చేయటమే. అలా 2 రోజులు చేస్తే సరిపోతుందండి. కాకపోతే 4 రోజులు కష్టపడితే సంవత్సరం పాటు రుచిగా తినొచ్చు. ఈ మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. అందులో వచ్చే పులుపు కూడా మన ఆరోగ్యానికి మంచిది. ఈ మిరపకాయల రుచిని కూడా పెంచుతుంది ఇలా రాత్రి బయట ఉంచడం వల్ల. మనం వేసే మజ్జిగ పూర్తయిపోయిన తర్వాత ఒట్టి మిరపకాయలను కూడా మరో 2 రోజులు ఎండబెట్టాల్సి వస్తుందండి. ఇలా మనం విరిస్తే ఎండుమిరపకాయని ఎండలో పెట్టినట్టుగానే ఇవి విరిగిపోతాయి. అప్పటి వరకు ఎండబెట్టాలండి. పంచవర్ణాల పిండి వడియాలు తయారీ చూద్దామండి. వీటికి సగం సగ్గుబియ్యం, సగం బియ్యం అండి రాత్రి నానబెట్టి ఉంచాము. కేజీ బియ్యం, కేజీ సగ్గుబియ్యం అండి నేను నానబెడతా. బియ్యానికైనా సగ్గు బియ్యానికైనా 1 వంతుకు 6 వంతులు నీళ్ళు వేస్తామండి. రాత్రి బియ్యంలో 1 వంతు, సగ్గు బియ్యంలో 2 వంతుల నీళ్ళను వేసి మూత పెట్టి ఉంచాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటితో కలిపి పొద్దున్న మనం ఎసరు పెట్టుకునే నీళ్ళను కూడా జత చేసి 6 వంతులకి పూర్తి చేసుకుంటే వడియాలు కరెక్ట్గా వస్తాయండి. మరీ పల్చగా రావు, మరీ దలసరిగా రావు, సమానంగా ఉంటాయి. పంచవర్ణాల వడియాల్ని ఈ సహజ సిద్ధమైన రంగులతోనే చేస్తున్నామండి. పసుపు, మునగాకు, కరివేపాకుతో ఆకుపచ్చ, బీట్రూట్తో ఎరుపు, క్యారెట్తో ఆరెంజ్ కలర్, తెల్లటి వడియాలు. వడియాలు మాకు పల్చగానే ఇష్టం, దలసరిగా ఉంటే మేము తినలేమని అనుకున్నారనుకోండి, కాస్త నూనె ఎక్కువ లాగుతాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది కూడా మంచిదే అని నేను చెప్పలేనండి. ఈ వేపుకునేవి మనం గానుగ నూనెతో కానీ పల్లీల నూనెతో కానీ అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు మాత్రమే. నిరంతరం మనం సరిపడా విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలిన సమయం ఖాళీ లేకుండా ఎనర్జెటిక్గా పనిచేసుకోవాలంటే మనం ఇలా మట్టి పాత్రల్లో సహజ సిద్ధమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటే సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని పొందుతాం. మనసు నిరంతరం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి నిరంతరం మనం కృషి చేయగలుగుతామండి. పచ్చి పసుపు కొమ్ములు అందుబాటులో లేని వారు ఇలా పసుపును ఉపయోగించుకోవచ్చండి. నేనైతే మా తోటలో పాతిన పసుపు కొమ్ములను లాక్కొచ్చి ఆ కొమ్ములతో పసుపును తయారు చేసి వడియాల్లో వేసానండి. రంగుల కోసం ఫుడ్ కలర్స్ వాడితే అవి ఆరోగ్యానికి మరింత ప్రమాదం అండి. ఇలా సహజసిద్ధమైన రంగులు మనకు మేలు చేస్తాయి. మనం ఈ పోషకాలను నిల్వ ఉంచి నూనెలో వేపేసరికి చాలా వరకు పోతాయండి. ఉట్టి వడియాల కన్నా ఇవి కొంచెం మేలు. ఈ సీజన్లో కరివేపాకు ముదిరిపోయి ఉంటుందండి. పూర్తిగా ఈ కొమ్మల్ని విరిచేస్తే కొత్త చిగురు పడుతుంది. ఈ ముదరాకు వడియాల్లోకి మంచి రంగుని ఇస్తుంది. పొడికి కూడా బాగుంటుంది. వీటికవి ముక్కలుగా చేసి ముద్దగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి మొత్తం అంతలోకి వేయటానికి ఒకే ముద్ద చేశానండి. మీరు ఈ వడియాల్ని ఇలా రంగురంగులుగా పట్టుకోవాలంటే ఏ రంగుకి ఆ రంగు, ఏ రోజుకి ఆ రోజు పట్టుకోవడం సులభంగా ఉంటుందండి.
నేను ఈ వీడియో కోసం ఒకే రోజు పట్టాను ఇన్ని రంగుల వడియాలు. విజయలక్ష్మి చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తుందని భావించకండి. కొత్తగా ఈ వడియాలు పట్టుకునే వారి కోసం చెప్తున్నానండి. రాత్రి మనం సగ్గుబియ్యంలోనూ వరిపిండిలోనూ నానబెట్టిన నీళ్లతో కలిపి 6 వంతుల నీళ్ళండి మనకి పిండికి సగ్గుబియ్యానికి కలిపి కొలత చూసుకోవాలి. వరిపిండే వేయాలని ఏం లేదండి. గ్లాస్ సగ్గుబియ్యం, గ్లాస్ బియ్యం కలిపి రాత్రి నానపోసి ఇవి మిక్సీ కొట్టి ఆ నీళ్లను కలిపి కొలుసుకుని ఇలా పట్టుకుంటే ఇంకా బాగా వస్తాయండి. నీళ్లు మరిగేసరికి ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా మిక్సీ చేసి తెచ్చుకోవాలండి. ఇవన్నీ ముద్దగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా సగ్గుబియ్యం పేస్ట్ని వేసేసి ఒక్క ఉడికిన తర్వాత ఈ వరిపిండిని కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలండి. ఈ పిండి పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలండి. లేదా వడియాలు పగిలిపోతాయి. పొంగు వచ్చాక కట్టేసి కంగారుగా వడియాలు పట్టేస్తే. నేను వేసిన సంబారాలకి ఈ పాత్ర కొంచెం చిన్నదైందండి. మనం వేసేవన్నీ కొంచెం వెలితిగా ఉన్న పాత్రలు అయితే బాగా ఉడుకుతాయి. ఉడకడం పూర్తయిన తర్వాత మనం వేసుకునే ఈ ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం ఈ ముద్దని వేసేయాలండి. తెల్ల వడియాల్లో కన్నా ఇవి వేసుకుంటాం మనం. వీటిని ఉడికిన తర్వాత సెపరేట్ చేసి ఏ కలర్కి ఆ కలర్ కలిపానండి. ఈ వడియాలు ఉడకపెట్టడానికి ఉపయోగించిన పాత్ర 10 లీటర్ల కెపాసిటీ అండి. 2 లీటర్ల చొప్పున ఈ పిండిని సెపరేట్ చేసి ఈ సహసిద్ధమైన రంగుల్ని కలిపి మరోసారి ఉడికించి ఈ వడియాలను పెట్టానండి. ఈ వడియాల పిండిని తయారు చేయటం, వడియాలు పట్టడం, ఎండబెట్టడం, తీయటం, మళ్ళీ ఎండబెట్టడం ఇవన్నీ మీకు చూపిస్తూ మా పల్లెలలో ఉండే సామర్థ్యమైన తల్లుల కోసం నేను ప్రారంభించిన ఈ పల్లెతల్లి ఉత్పత్తుల గురించి మరికొన్ని వివరాలను మీకు తెలియజేస్తూ ఈ వీడియోను పూర్తి చేస్తానండి. మధ్యతరగతికి దిగువన ఉన్న కుటుంబాలలో కుటుంబ పోషణ అనే సంసార బాధ్యత చాలా కష్టమైన పని అండి. ఒక్కరే చేస్తే. అదే మగవారు ఒక్కరే కాకుండా కాస్త ఆర్థికంగా ఆడవారు కూడా వారికి కాస్త చేయూతను అందిస్తే సంసారం సాఫీగా సాగిపోతుందండి. 2 చక్రాలు బండికి సమానంగా దొల్లుకుంటూ వెళ్ళినట్టు ఈ సంసారం బండి సుఖంగా తీరం చేరిపోతుంది. మగవారు ఒక్కరే కష్టపడి సంపాదిస్తూ ఉంటే భార్య, 2 పిల్లలు, తల్లి, తండ్రి ఇంతమందిని ఆ ఒక్కరే పోషిస్తూ చాలా కష్టపడి సగం రోజులు గడిచేసరికి ఆయనకి టెన్షన్తో లేదా తదితర ఇబ్బందులతో, అప్పులతో అనారోగ్యం వచ్చి చాలా ఇబ్బందులు పడిన సంసారాలను నేను ఎన్నో చూశానండి. అలాంటి ఇబ్బందుల నుంచి కొంచెమైనా వారిని ఆ ఇబ్బందుల నుంచి తప్పించి ఆర్థికంగా బలపరచాలి అనే ఆశతో ఈ పల్లెతల్లి ఉత్పత్తులను ప్రారంభించానండి. తెల్లవారిన తర్వాత ఇంటి పని చూసుకోవడం, వండుకోవడం, తినడం, మిగిలిన టైంలో తదితర కాలక్షేపాలు టీవీయో, ఫోనో, కబుర్లు చెప్పుకోవటం కాకుండా ఇలా ఏ తల్లి చేయగలిగిన పని ఆ తల్లి చేస్తూ ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించగలిగినప్పుడు సంసారానికి చాలా చేదోడు వాదోడుగా ఉంటుందండి ఆ సంపాదన. కనీసం కుటుంబ ఖర్చులనైనా మనం లాగేయగలిగితే మగవారు మిగిలిన ఖర్చులు చూసుకుంటూ సంసారం ఆనందంగా సాగుతుందండి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ మరో ముఖ్యమైన విన్నపం అండి. మనం సంపాదించిన అన్నాళ్ళు కూడా వచ్చిన సంపాదనను అంతా ఖర్చు పెట్టేసుకోకుండా అందులో ఒక్క పావలా అయినా భద్రపరుచుకోవటం అలవాటు చేసుకుంటే రాబోయే ఖర్చులకి ఆ దాచుకున్న డబ్బులు ఉపయోగపడతాయి. మన సమయాన్ని, శ్రమని ఎవరికోసమైనా ఖర్చు పెట్టినా ధనాన్ని మాత్రం మన కోసం, మన కుటుంబం కోసం జాగ్రత్త పెట్టుకోవాలండి. లేదంటే పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎంతో కొంతని మనం జాగ్రత్త చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధిలో నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పల్లెతల్లి ఉత్పత్తుల ద్వారా పల్లెలలో ఉన్న తల్లులంతా. మా సంస్థలోని సభ్యులు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా వారు ఖాళీ ఉన్న సమయంలో ఏం చేయగలరో అది చేస్తూ ఎవరికి ఏ వస్తువులు అవసరమో వాటిల్ని మేము అందచేయాలనే ప్రయత్నంలో ఉన్నామండి. ప్రతి ఇంట్లోని తయారీదారులు ఉంటారు, ప్రతి ఇంట్లోని వినియోగదారులు ఉంటారు. ఎవరికి ఏ వస్తువు అవసరమో, ఎవరు ఏ వస్తువు తయారు చేయగలరో వాటిని నేను సేకరించి ఈ సంస్థ ద్వారా వారికి అందించడమే నా ఉద్దేశం అండి. ఎవరైతే కష్టపడతారో ఆ ఫలితం వారిదే. క్వాలిటీని, క్వాంటిటీని మెయింటైన్ చేయగలిగిన వారే నా సంస్థలో సభ్యులుగా ఉంటారండి. ప్రస్తుతానికి మా సంస్థలో సభ్యులు 108 మంది ఉన్నారండి. వీరంతా పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న తల్లులు.
మీకు ఏం కావాలంటే అది మీ కామెంట్లో తెలియచేయండి. అది మేము మా సంస్థలో తయారు చేసి మీకు అందిస్తాం. మేము చేయగలిగినవి. మా పల్లెతల్లి ఉత్పత్తులు అనే సంస్థలో మేము నిర్ణయించిన ధరలండి. కేజీ గుమ్మడి వడియాల ధర 500 రూపాయలు. గుమ్మడి వడియాలు తయారు చేయడానికి తెచ్చిన గుమ్మడికాయలు తదితర సంబారాలు కలిపి 500 ఖర్చు అవుతున్నాయి. మినపప్పు లేదా సగ్గుబియ్యం ఇలాంటివన్నీ. ఒక 250 రూపాయలు ఒక 5 రోజుల శ్రమకి మేము కేటాయించిన ధర అండి. ఒక 250 రూపాయలు తదితర ఖర్చులు లాభం కలిపి ఇలా రూపాయికి పావలా లాభం చొప్పున ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం. 8 కేజీలు గుమ్మడికాయని ఎండబెడితే కేజీ గుమ్మడికాయ ముక్కలు అవుతాయండి. ఈ కేజీ సంబారాలు వేస్తాం. మినపప్పు అయితేనే తదితర సగ్గుబియ్యం వరిపిండి అయితేనే ఇలా 2 కేజీల వడియాలు తయారవుతాయండి. ఇంచుమించుగా 5 గంటల శ్రమ పడుతుంది. ఏ రోజైతే మొదటి రోజైతే రెండో రోజైతేనే. శ్రమ ఖరీదు గంటకి 50 రూపాయలు నిర్ణయించామండి. మేము ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు కానీ సిద్ధం చేసి ఉంచుకున్నవి కానీ ఏమీ లేవండి. వినియోగదారుడు ఉన్నప్పుడే తయారీదారుడు పుడతాడు మా సంస్థలో. అంతవరకు మేము మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. మీకు ఎవరికైనా అందుబాటులో లేవు, మాకు కావాలి, మేము తయారు చేసుకోలేము అంటే తెలియచేయండి. మా సంస్థ వారు ఆనందంగా తయారు చేసి ఆరోగ్యకరమైన పదార్థాలను మీకు అందిస్తారు. మా సంసారం బండి అయితే మేము రకంగా కష్టపడకపోయినా సుఖంగా సాగే ఏర్పాట్లు మా పెద్దలు చేశారండి. దానికి తోడు మా వారి కష్టం. ఈ సంస్థ ప్రారంభించింది నాతో పాటు నా తోటివారు కూడా ఆర్థికంగా బలపడాలి అన్న దృఢ నిశ్చయంతోనండి. ఈ మజ్జిగ పచ్చిమిరపకాయలు అయితే 5 కేజీల మిరపకాయలను తెచ్చి ఎండపెడితే కేజీ మిరపకాయలు తయారవుతున్నాయండి. ఇవి మాత్రం కేజీ 1000 రూపాయలు అయితేనే మేము తయారు చేసి అందివ్వగలుగుతాం. పిండి వడియాలు అయితే కరివేపాకు అది వేసి చేసి కేజీని 300కి అందజేయగలమండి. ప్రస్తుతానికి ఇవండి మేము అందజేయగలిగిన ఉత్పత్తులు. మొదట మేము ప్రారంభించినది మొలకల్ని ఎండపెట్టి ఆ మొలకలుగాను రవ్వగాను పిండిగాను అందించామండి. ఆహారాలను ఉపయోగించుకోవడానికి తెల్లటి బియ్యం బదులు ఇవి వాడుకుంటారని. దోశ, ఇడ్లీ, ఉప్మా, జావా, అంబలి దేనికైనా ఉపయోగించవచ్చండి వీటిని. 5 రోజులు శ్రమపడి తయారు చేసి కేజీ 200 రూపాయలు రేటు పెట్టామండి మొలకల్ని. చేసుకోగలిగిన వారంతా తయారు చేసుకోవడానికి వీలుగానే నేను ఈ వీడియోని ఇంత వివరంగా పోస్ట్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. కిందనే ఉన్న కామెంట్ బాక్స్లో మీ కామెంట్ను తెలియచేయండి. మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం, హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీస్ తదితర వీడియోలు ఉన్నాయి. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములండి. ఈ వీడియోలో నేను తెలియచేసిన ఏ ఒక్క విషయమైనా మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.